హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే మనకి రావడం జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవైతే కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ కట్టించడం జరిగిందో అవి పూర్తి కాకపోవడం వల్ల చాలామందికి అయితే పంపిణీదారులకి పంపిణీ అనేది చేయడం కుదరలేదు. సో అలాంటి ఇండ్లని 22,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే మిగిలిపోవడం జరిగింది అని చెప్పేసి మనకు వార్తాపత్రికలో ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క 22,000 ఇండ్లని ఏం చేయాలి అనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు అయితే ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అది L2లో ఉన్నటువంటి వారికి పంచిపెట్టాలి అని చెప్పేసి ఆలోచన అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని ఇక్కడ L1, L2, L3 కేటగిరీస్ ఏమైనా తప్పు పడినా కూడా వారికి కూడా ఒక గుడ్ న్యూస్ అనేది రావడం అయితే జరుగుతుంది. మళ్ళీ సర్వే చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ని మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నా నుండి పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు, ఇందిరమ్మ పథకంలోకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో మిగిలిన ఇండ్ల పంపిణీ, పేదల కోసం గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన 2 పడక గదుల ఇండ్లను ఇందిరమ్మ పథకంలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణం పూర్తయిన ఇండ్లతో పాటు అసంపూర్తిగా ఉన్న వాటిని సిద్ధం చేసి ఇందిరమ్మ లబ్ధిదారులకి అందచేయాలనుకుంటుంది. మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లను సొంత జాగా ఉన్నవారికే మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. తాజాగా డబుల్ బెడ్ ఇల్లున్న ప్రాంతాల్లో వాటిని సొంత జాగా లేని అర్హులైన నిరుపేదలకు అందజేయాలని నిర్ణయించింది. దీంతో సుమారు 1,50,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సొంత జాగా లేని ఇందిరమ్మ లబ్ధిదారులకి అందనున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2.90 లక్షల డబుల్ ఇండ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. వాటిలో 2.28 లక్షల ఇండ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచింది. కానీ లబ్ధిదారుల ఎంపిక చేయకుండానే ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను పూర్తిగా ఇవ్వకుండా నిలిపేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా సర్వే నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన ఇంటింటి కులగణన సర్వేతో ఇందిరమ్మ యాప్తో చేసిన సర్వేను సరిపోల్చుకొని ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల జాబితాను L1, L2, L3గా విభజించింది. L1లో సొంత స్థలం ఉన్న 21.93 లక్షల మందిని చేర్చారు. వీరందరికీ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం విడతల వారీగా 5 లక్షల చొప్పున అందించనుంది. L2లో సొంత స్థలాలు లేని 19.96 లక్షల మంది ఉన్నారు. వీరికి రాబోయే ఆర్థిక సంవత్సరంలో స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి కావలసిన రూపాయలు 5 లక్షల చొప్పున ఇవ్వనుంది. అయితే వీరిలోనే కొందరికి మిగిలిపోయిన 2 పడక గదుల ఇండ్లను కేటాయించాలని భావిస్తుంది. L3లో ఇల్లు ఉండి దరఖాస్తు చేసుకున్న వారున్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 2.36 లక్షల 2 పడక గదుల ఇండ్లను మంజూరు చేసింది. ఇందులో 1.58 లక్షల ఇండ్లను పూర్తి చేసింది. వీటిలోనూ 1.36 లక్షల ఇండ్లను పంపిణీ చేసింది. మిగతావి అలానే ఉన్నాయి. మరికొన్ని దరఖాస్తులు ఉండడంతో ఈ ఇండ్లను కేటాయిస్తే కొంతమేర ఆర్థిక భారం కూడా తగ్గేటటువంటి అవకాశం ఉందని ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. అయితే ఈ మిగిలిపోయినటువంటి ఇండ్లను నిరుపయోగంగా ఉంచడం కంటే L2 లిస్టులో ఎవరైతే ఉంటారో ఆ L2 లిస్టులో ఉన్నటువంటి వారందరికీ ఇది ఒక బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఎందుకు అంటే L1 వాళ్ళకన్నా ముందే L2 లిస్ట్లో ఉన్నటువంటి వారికైతే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేది దొరికేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఇవి ఏ డేట్ రోజున పంచిపెడతారు, ఏ మండలం, ఏ గ్రామ పంచాయతీ వారికి పంచిపెడతారు అనే పూర్తి వివరాలని నేను మీకు మరొక వీడియోలో అందించడం జరుగుతుంది. ఇలాంటి ఇందిరమ్మ ఇండ్లను పొందడానికి మీరు రెడీగా ఉన్నారా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీకు వచ్చేటటువంటి అవకాశం ఉందా? మీరు L2లో ఉన్నారా, L1లో ఉన్నారా, L3లో ఉన్నారా అనేది కామెంట్ చేయండి. అలాగే మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇందిరమ్మ ఇండ్ల గురించి తెలియాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.